వికారాబాద్ జిల్లా మండలం వెంకటరెడ్డిపల్లి ధర్మపూర్ గ్రామంలోని పరిగి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మారుతి కిరణ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఈ ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తే పరిగి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. గత పాలకులు పరిగి నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి చెందారు, కానీ పరిగి నియోజకవర్గం మాత్రం అభివృద్ధి చెందలేదన్నారు. అందుకే ఈసారి భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తే పేదలకు ఉచిత వైద్యం, ఉచిత విద్య అందిస్తామని పేర్కొన్నారు. ఎన్నిసార్లు అయిన ఎమ్మెల్యేలు ఎందుకు మనకేం చేయలేదు? మీరు ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. అమ్మలారా, అక్కలారా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని అడగండి, వచ్చిన ప్రతి ఒక్కరిని అడగండి. అయ్యా 75 ఏళ్ళైంది, మరి పరిపాలించిన వాళ్ళు మీరే కదా, మీ కుటుంబాలే కదా, మీరు ఎందుకు చేయలేదు? మేము మాకు చెప్పినవన్నీ ఏ ఒక్కటి కూడా చేయలేదు. మీరు ఎందుకు చేయలేదు? ఊర్లోకి వస్తే అడగండి, ఊర్లోకి వస్తే ఖచ్చితంగా అడగండి. మన పిల్లల జీవితాలు బాగుపడ్డాయా? మన పరిస్థితులు ఏమైనాయి? సరే, 75 ఏళ్ళలో ఏం కాలేదు, ఒక 65 ఏళ్ళలో మనకేం కాలేదు? తెలంగాణ తెచ్చుకున్నాం, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మనకేం జరిగింది? 10 ఏళ్ళు అయింది. ఈ 10 ఏళ్లలో మనకేమైనా అయిందా? మన ఆర్థిక పరిస్థితి బాగుపడ్డాయా? మన పిల్లల పరిస్థితులు బాగుపడ్డాయా? మన జీవితాలు బాగుపడ్డాయా? మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? ఏమొచ్చినాయి? ఎక్కడొచ్చినాయి? ఎవరికి వచ్చినాయి ఉద్యోగాలు? తెలంగాణ తెచ్చుకుంటే 2 కుటుంబాలకు వచ్చినాయి. ఒకటి కేసీఆర్ కుటుంబం, ఒకటి ఇక్కడ కొప్పుల కుటుంబానికి వచ్చినాయి. డబ్బులు ఆర్థికంగా బలపడాలా అనే ఏకైక ఉద్దేశంతో పుట్టిన మరుక్షణమే పిల్లలకు 2 లక్షల రూపాయలు ఇస్తున్నారు. అమ్మలారా, అక్కలారా, ఆలోచించండి. మీకు ఎక్కడన్నా ఇప్పటి వరకు ఆర్థికంగా ఏదైనా హెల్ప్ చేసిందా? ఏ గవర్నమెంట్ అన్నా, ఏ పార్టీ వాళ్ళైనా ఇప్పటి వరకు ఉన్నటువంటి నాయకులు ఎవరైనా చేసిరా? ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ వస్తే మేము ఖచ్చితంగా మహిళలందరికీ ఒక మహిళా సాధికారిక భవనం కట్టిస్తామని చెప్తున్నాము. అమ్మలారా, అక్కలారా, మన జీవితాలు బాగుపడ్డాయా? మన ఆర్థిక పరిస్థితి బాగుపడ్డదా? ఏం బాగుపడ్డా?